ఖమ్మం జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక వ్యక్తి నుంచి 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్సూరెన్స్ క్లియరెన్స్ అవటానికి అధికారి లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నవీన్ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ మదిరిలో ఉన్నాం. ఈరోజు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్నే చందర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఈయన గెస్టెడ్ ఆఫీసరు. ఈరోజు ఇతను 15,000 బాధితుల దగ్గర నుంచి లంచం తీసుకుండగా ఏసీబీ పట్టుకునింది. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే, ఒక భవన నిర్మాణ కార్మికుడు 2024లో చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ రక్త బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, న్యాచురల్ డెత్ ఫినరల్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళకి గవర్నమెంట్ 1,30,000 రూపాయలు ఇస్తుంది. ఆ 1,30,000 రూపాయలు ఇవ్వడానికి గాను ఆ ఫైల్ ప్రాసెస్ చేయడానికి ఈయన 30,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ 30,000 రూపాయలు డిమాండ్ చేస్తే వీళ్ళప్పుడు వాళ్ళకి ఇవ్వడం ఇష్టలేక ఏసీబీని అప్రోచ్ అయ్యారు, ఖమ్మం ఏసీబీని. మేము ఆ ప్రాసెస్ ప్రకారం అంతా చేసి ఈరోజు ఆ తర్వాత రిక్వెస్ట్ చేసి దాన్ని 15,000 తీసుకొచ్చారు. ఈరోజు 15,000కి ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది అతన్ని. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పబ్లిక్ అందరికీ కూడా, మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఏసీబీ. ఇది రౌండ్ ద క్లాక్ 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఏ నైట్, మిడ్ నైట్ అయినా ఆడ్ అవర్స్ మీరు చెప్పి మీరు ఫోన్ కాల్ చేయొచ్చు. మీ వివరాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే చెప్పొచ్చు, లేకుంటే కూడా కంపల్సరీ ఏం కాదు. సబ్జెక్ట్ చెప్తే దాని మీద మేము యాక్షన్కి వెళ్తాం. మా టోల్ ఫ్రీ నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 1064. నా పర్సనల్ గవర్నమెంట్ నెంబర్ ఏసీబీ డిఎస్పీ ఖమ్మం 9154388981. థ్యాంక్ యూ.